కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసల గ్రామంలో ఉన్న 500 ఎకరాల అడ్డుకొండ భూములను పేదలకు పంచి పట్టాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ శాషాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా అడ్డుకొండ భూమిని పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు చేస్తున్నామన్నారు. ఈ భూమిపై ఏలేటి కుటుంబీకులు CCLA కోర్టులో వేసిన రివిజన్ పిటిషన్ను కోర్టు కొట్టివేసిందన్నారు. 2002లో జేసీ కూడా నిర్ధారించారని, అయినా అధికారులు మేనమేసాలు లెక్కిస్తూ పేదలతో ఆటలాడుతున్నారని ఆరోపించారు. మల్సాల గోపాలపురం గ్రామ ప్రజలకు వెంటనే మల్సాల గోపాలపురం గ్రామ ప్రజలకు వెంటనే సాగుదారులకు వెంటనే. గత 40 సంవత్సరాలుగా 1980 నుంచి దీని మీద పోరాటం జరుగుతుంది. 2002లో అయితే జాయింట్ కలెక్టర్ గా డిక్లేర్ చేశారు. ఇది 1971లో వచ్చినటువంటి ల్యాండ్ సీలింగ్ చట్టం నుంచి ఈ ఏలేటోళ్ళు ఈ భూమిని మినహాయించారు. అందుకే అది ఖచ్చితంగా ప్రభుత్వ పారంపోకు. ఈ 2 గ్రామాల ప్రజలకి ఒక కుటుంబానికి 2 ఎకరాలు ఇవ్వచ్చని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన దగ్గర నుంచి కూడా మా పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో భూస్వాములతో రాజీ పడకుండా మేము పోరాడుతా ఉన్నాం. ఈ మధ్య కాలంలో కూడా CCLA కోర్టు కూడా అందులో 500 ఎకరం ప్రభుత్వ పారంపోకని CCLR కోర్టు డిక్లేర్ చేసి చెప్పిన తర్వాత ఏమైందంటే వీళ్ళు మళ్ళా పరుగులు మొదలు పెట్టారు. ఈ భూస్వామ్య వర్గాలు మళ్ళా ఏదో రూపాన్ని ఆ భూమిలో ప్రస్తుతానికైతే వందలాది కుటుంబాలు 2 గ్రామాలలో భూముల మీద ఉన్నారు. ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో నీతితో నిజాయితీతో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ CCLR కొట్టేశారు కాబట్టి తక్షణమే ఆ ఏలటోళ్ళు పారిపోయారు కాబట్టి ఆ భూములు వదిలేసి మనిషికి 2 ఎకరాలు చొప్పున ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా నా మీద కూడా ఈ మధ్యకాలంలో చాలా రకాల ఒత్తిళ్లు వస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లను ఇంకో ఒత్తిళ్ళు ఏ ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా ఆ ప్రజలు భూమి చేసుకుందే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నిద్రపోదు. మేము ఈ భూమి వచ్చే వరకు ఖచ్చితంగా పోరాడతాం.